వల్ల జరగవాలి మూలాలు మనకు అలాగ అన్నందుకు అంటే సత్యం తెలుసుకున్నాడు ఇతనికి అసలైన సత్యం అర్థమైందని ఎప్పుడైతే అన్నారో ప్రభు అంటారు. అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అంటే మనం కొత్తగా జన్మించాలి అంటే ఎలాగంటే పూర్వం చూసేలా కాకుండా వరకు ఉన్నటువంటి తల్లి గర్భంలో పుట్టినటువంటి ఈ జన్మను ఈ జల సమాధి నీటి ద్వారా మనం సమాధి చేయబడతాం పడుకోగానే. మళ్ళీ తిరిగి లేపేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను తిరిగి లేస్తున్నప్పుడు యేసుక్రీస్తు గర్భంలోంచి మరలా పుడుతున్నాం. మీరు రెండోసారి జన్మిస్తే ఒక్కసారి చావాలి, మళ్ళీ 2 సార్లు ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, 2 సార్లు జన్మిస్తే ఒకసారి చావాలి. బైబిల్ చూద్దాం. జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే రెండోసారి జన్మించాలి. అంటే జన్మ ఏంటంటే ఇప్పుడు మనం మళ్ళీ మన తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాం, దేవుని గర్భంలోకి వెళ్ళి మాత్రం జన్మిస్తాం. ఇది మాత్రం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అధిక్యత. మనం అందరం పాపులమే. భూమి మీద ఒక పాపి మారుమనిషి పొందుట పరలోక రాజ్యంలోని దూతలతో ఈరోజు మేము 3 నిమిత్తం గొప్ప విందు చేసుకుంటాడట. నా 3 బిడ్డలు, నా మహిమను కోల్పోయిన 3 బిడ్డలు మళ్ళా నా మహిమలోకి రావడానికి దానికి ఎంట్రన్స్ గ్రంథమైన జీవగ్రంథంలో వారి పేర్లు రాయించాను. రాసిన తర్వాత వారు నా మహిమతో ప్రవేశిస్తారని చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని పెట్టి దేవుడు గొప్ప విందు చేసుకుంటాడు. ఓకే అమ్మా, అందుకు బాధ్యత చదువమ్మా. అందుకు నికోదేమో 1 మినిట్ తీసాలమ్మా. అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా. అమ్మ దగ్గర ఆలకించండి, ఇది ఆలకించండి, ఈ తెల్లారి పట్టుకుంటానా. అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, అని అడిగాడు. 2వ మారు తల్లి గర్భమందు